రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో 5 కోట్ల వ్యయంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలను నిర్మించారు. జన్వాడ స్కూల్ ఇంత అద్భుతంగా నిర్మించడం వెనుక కేటీఆర్ చూపించిన చొరవ గొప్పదని మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కింద జన్వాడ పాఠశాలకు 2 కోట్లు కేటాయించామని, కానీ అప్పుడు పనులు కాక వెనక్కి వెళ్లాయన్నారు. ఈ పాఠశాల గురించి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గాలి కుదిలేసిందన్నారు. చదువు అందరికీ అందాలని కేసీఆర్ కేజీ టు పీజీ వరకు గురుకులాలు ఏర్పాటు చేస్తే రేవంత్ సర్కార్ వాటిని పట్టించుకోవడమే లేదన్నారు. ఇంత మంచి స్కూల్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో 5 కోట్ల వ్యయంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలను నిర్మించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కోట్ల వ్యయంతో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ స్కూల్ నిర్మాణం జరిగింది. అటు శిథిలావస్థలో ఉన్న జన్వాడ ప్రభుత్వ పాఠశాలను స్థానిక ప్రజలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అటు సరిపడా గదులు, వాష్రూమ్స్ లేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలకు కేటీఆర్ చొరవతో కొత్త వెలుగులు వచ్చాయని చెప్పాలి. 16,000 చదరపడుగుల విస్తీర్ణంలో 20 గదులు, 6 వాష్రూమ్స్ తో కూడిన కొత్త భవనము కార్పొరేట్ తరహాలో నిర్మించారు. 650 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు స్కూల్ ప్రారంభించడంతో పాటు అటు దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా గుర్తించారు. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు ప్రభుత్వ పాఠశాలను కూడా అద్భుతంగా రూపొందించారు. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో పలు ప్రైవేటు కంపెనీలు తమ సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకోవడం, ఆ పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడము జరిగింది. జన్వాడ స్కూల్ ఇంత అద్భుతంగా నిర్మించడం కనుక టీచర్ చొరవను మాజీ మంత్రి సబితేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి స్కూల్ నిర్మాణానికి కూల్చినందుకు కేటీఆర్ చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారు. మన ఊరు మనబడి కింద ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసే కార్యక్రమం తీసుకున్నామని చెప్పారు. 2,000 కోట్లతో 7,000 స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని కూడా ఆమె అన్నారు. చదువు అందరికీ అందరాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ అందరికీ అందేలా గురుకులాలు కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవాలని కూడా ఆమె పిలిపించిన పరిస్థితి. జన్వాడలోని ఈ స్కూల్ సంబంధించి మరింత అభివృద్ధి బాగా చదువుకోవాలి. జన్వాడ స్కూల్ కి రాష్ట్రానికి మరింత మంచి పేరు తేవాలి. ఇంత మంచి స్కూల్ కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.